విజయ్ని గిల్లడం ప్రారంభించాడు స్టాలిన్. మా దయాదాక్షిణ్యాల కారణంగానే మీరు అధికారంలోకి వచ్చారని. తమిళనాట టీవీకేకి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేనప్పుడు డీఎంకే మిత్రపక్షాల మద్దతు ఇచ్చి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకుండా అడ్డుకున్నట్టు స్టాలిన్ గుర్తు చేశారు. టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది కేవలం మా కూటమి మిత్రపక్షాల దయాదాక్షిణ్య వాళ్ళని అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో విజయ్ నేతృత్వం టీవీకే ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో చెంగల్పట్టుకు చెందిన అన్నా డీఎంకే నేత సహా సుమారు 1000 మంది స్టాలిన్ సమక్షంలో డీఎంకే సభ్యత్వం స్వీకరించారు. మరోవైపున అన్నా డీఎంకేకి సంబంధించినటువంటి 4 మాజీ మంత్రులు ఇప్పుడు వెళ్ళి టీవీకేలో చేరారు. తమిళగ వెట్రిక్ కళగం చేరుకొచ్చారు. నగర శివారు ప్రాంతంలో పనయూరులోని టీవీకే ప్రధాన కార్యాలయంలో మంత్రులు ఆనంద్, అదవ్ అర్జున సమక్షంలో అన్నా డీఎంకేకి చెందిన మాజీ మంత్రులు కదంబూరు రాజు, ఉడుమలై రాధాకృష్ణన్, ఎంపీ సంపత్, పల్లడం ఆనందన్ శనివారం ఉదయం టీవీకే పార్టీలో చేరారు. వీళ్ళతో పాటు అన్నా డీఎంకేకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా టీవీకేలో చేరారు. ఓ పక్కన అన్నా డీఎంకే వాళ్ళు అటు స్టాలిన్ వైపుకి, ఇటు పక్కన టీవీకే వైపుకి వెళ్ళిపోతున్నారు. క్రమంగా తగ్గిపోతున్నారు అన్నమాట జనాలు వచ్చేటప్పటికే.